Yes, welcome to Rich TV Telugu. విశ్వం పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు ధ్యానం ఉదయం సాయంత్రం దివ్య ధ్యాన జ్ఞాన తరగతికి హాజరవుతున్న పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. ఆ పరమపిత, ఆ పరమాత్మ, ఆ తండ్రి గురువుగా ఈ తరగతిని నేను నిర్వహిస్తున్నాను. ఆ ప్రకృతి మాత సంరక్షణలో, ఆ విశ్వ సంకల్పంలో భాగంగా నా వంతు పాత్రని నేను నిర్వహిస్తున్నాను. ఇక్కడ నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా కేవలం ఆ విశ్వం యొక్క ఆదేశానుసారం మాత్రమే చేస్తున్నాను. నేను నిమిత్త మాత్రుడు. ఆ విశ్వం నుంచి సంకేతాలని, సందేశాలని నా దేహం ద్వారా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా అందిస్తున్నందుకు ఆ పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్తున్నా. మనమందరం దైవాలం. ప్రతి ఒక్కరిలోనూ అజ్ఞాత దైవం కొలువై ఉన్నాడు. ఆ ఎరుకను మనం కలిగి ఉండడానికి ఎంతో మంది గురువులు మనకు ఈ విషయాల్ని గుర్తు చేయడానికి ఈ భూలోకానికి వచ్చారు, ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఇప్పటి వరకు మనం ఎంతో జ్ఞానాన్ని మనం స్వీకరించాం. అయితే ఇప్పుడు అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం. 35,000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించినటువంటి రామ్థా, ద గ్రేట్ మాస్టర్ టీచర్ రామ్థా సశరీరంగా ఈ భూలోకం నుంచి ఒకే జన్మలో అత్యద్భుతమైనటువంటి సాధన చేసి సశరీరంగానే స్వర్గాన్ని అధిరోహించిన దివ్య సాధకుడు, మహోన్నతుడు, దైవస్వరూపుడు, మాస్టర్ టీచర్ రామ్థా గారి విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా వారి జ్ఞానాన్ని మనం అందుకోగలిగే అద్భుతమైన అవకాశం మనకు దక్కినందుకు మనం అంతా ధన్యులం. ఎంతో సాధన చేశాం. ఈ సెషన్లో మనం పాల్గొంటున్నామంటే ఇది ఏ ఒక్క రోజులోనో వచ్చినటువంటి అవకాశం కాదు. మై డియర్ మాస్టర్స్, మనం కూడా ఎన్నో జన్మలుగా ఈ జ్ఞానం కోసం ఎదురు చూసాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఈ సెషన్లో పాల్గొంటున్నారో, మీరంతా మామూలు వ్యక్తులు కాదు. మీరు అద్భుతమైన శక్తులు, దైవ మానవులు. మీరు మానవ రూపంలో ఉన్నటువంటి దైవాలు. ఇది సత్యము. మనమందరం సామాన్యమైన జన్మ తీసుకుని రాలేదు. ఈ భూమండలంలో మనం ఒక కార్యాచరణ నిమిత్తం వచ్చాం. ఆ కార్యాన్ని నిర్వహించడానికి, విజయవంతంగా పూర్తి చేయడానికి వచ్చాం. అందుకే ఈ తరగతిలో ఉన్నాం. మనం చేయవలసిన కార్యక్రమాలేవో ఈ సెషన్లో మనకి మాస్టర్స్ ద్వారా అందించబడతాయి. ప్రతి ఒక్కరూ దైవమే. ఆ దైవం నుంచి ఇక్కడ మనకు వారి అనుభవాల ద్వారా సందేశాలు వస్తున్నాయి, వారి మాటల ద్వారా సందేశాలు వస్తున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. కనుక ఇది ఒక దివ్యమైన తరగతి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ అద్భుతమైన సందేశాన్ని
అందుకుంటున్నారు. ఎస్, రామ్తా ది వైట్ బుక్ అనే పుస్తకాన్ని మనం చదువుతూ ధ్యాన సాధన చేస్తున్నాం. అందులోని అంశాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు 13వ సెషన్, రామ్తా ది వైట్ బుక్ 13వ తరగతి. ప్రార్థనతో మొదలు పెడదాం. ఎస్ మాస్టర్, పేజ్ నంబర్ ఎంత? రామ్తా ది వైట్ నంబర్ 146, 146 పేజీతో మొదలు పెడుతున్నాం. లాస్ట్ లైన్, ఫిఫ్త్ ప్లేన్. ఓకే, అందరు గ్లాసులో వాటర్ తీసుకోండి, హృదయ స్థానంలో ఉంచుకోండి. మాస్టర్స్, ఈ విధంగా ప్రార్థన స్టార్ట్ చేయండి. నా మైండ్ వాయిస్ కు తగినట్టుగా జీవించనివ్వండి, ప్రతిసారి సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరొక వ్యక్తి సంపదతో కాకుండా నా సొంత ఆలోచన సంపదతో నన్ను జీవించనివ్వండి. దైవత్వం ఆలోచనల్ని సంపదతో, రక్షణలో, సత్యంతో మేనిఫెస్ట్ చేస్తాడు మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఏ జీవశవాల మధ్య అయితే నేను జీవిస్తున్నానో ఆ జీవశవాలు ఉన్న ఆ ఫీల్డ్ కి నేను వెలుగై ఉంటాను. అంటే లోకానికి నేను వెలుగై ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నాకు, నా కుటుంబానికి సదా సర్వదా ఆత్మ జ్ఞానాభివృద్ధిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు, తథాస్తు, తథాస్తు. ఇంగ్లీష్ లో స్టార్ట్ అయితే లాస్ట్ ఫిఫ్త్ ప్లేన్. The fifth plane is called paradise. It is the first plane that has the entrapment of what is called the golden light. Imagine a light that is like the light from sun, but it is golden. On the fifth plane, the color envelopes all things, and yet all things retain a vividness of their unique colors. And there is no night, only the golden light. And music, wondrous music, he heard, for the light that envelopes all things vibrate. At the tone of its colors in a wondrous harmonic movement. This harmonic movement is the breath of life there, not air. Thus, on the plane of paradise, one breathes sound and music and lives in light. ఐదవ చైతన్య తలం స్వర్గం అనబడుతూ ఉంది. మేలిబి బంగారు కాంతుల పారవశ్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్య తలం అదే. సూర్యుడి కిరణాలు బంగారు వన్నెతో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించి దర్శించు. ఈ ఐదవ చైతన్య తలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని దర్శనం ఇస్తూ ఉంటాయి. ఆ తలంలో మరి రాత్రులే ఉండవు, ఎప్పుడూ నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఆ తేజో ప్రకంపనాలు అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్య నాదాన్ని ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అద్భుత ప్రకంపనాల శృతే శ్వాసగా ఉంటుంది. అక్కడ గాలితో జరిగేదిగా ఉండదు. ఈ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్య తలంలో వ్యక్తి సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటారు. You know, on your plane, the first plane, there are those who have understood and mastered population, pain, and power, and they have brought love into the expressed reality, and they have accomplished it rather easily here. Mastery of the 6th and 7th levels of understanding is not an easily accomplished on the plane of demonstration, because those understandings
are beyond demonstration. But those who live on the first plane and who express their love outwardly through words and deeds and actions and desires for their love to be lived through life. When they pass from this plane, they go to the fifth, and on the plane of paradise, there are entities who are billions of years old, who have found paradise to be such a wonderful place that they do not realize there is yet more to come. మొదటి తలమైన ఈ భూతలం మీద కామకళలు బాధను రాజనీతి శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరు ఉన్నారని, వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు. ఎంతో సునాయాసంగానే వాళ్ళు అందులో సఫలీకృతమయ్యారు కూడా. ఈ నిరూపణ తలంలో 6వ 7వ చైతన్య తలాల అవగాహనను ప్రాప్తించుకోవడం అంత సులభమేం కాదు. ఎందుకంటే నిరూపించడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలో ఆ చైతన్య స్థితులు ఉన్నాయి కనుక. అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులుగా ఉన్న వాళ్ళు మనోవాక్కాయలు అనబడే త్రికరణాల నిర్మలత్వంతో ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు, తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్నవాళ్ళు తమ మరణానంతరం 5వ చైతన్య తలాన్ని అందుకుంటారు. అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో సౌఖ్యంతో ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాయి. On the fifth plane, you have the power to express and manifest your love, and whatsoever you desire in the moment, so it will come to pass. If a fisherman, a lover of fish, is desirous to have fish, he will go to a lake that will be before him. The lake will be surrounded with tall cypress, poplars, and whatever else he loves. If he loves the lake as it appears in autumn, the poplars will become the color of cinnamon, and the cypresses will remain in the depths of their emeraldness. And when he sits down to cast his hoe of fish, if he desires the cool breeze, there will come a cool breeze blowing gently across the lake. And when the entity casts a feeble and humble worm into the center of the wondrous lake and imagines what he desires to catch, behold, he will catch it. Then he takes the fish, which are like the fish on this plane, back to the home of his dreams, and he consumes them. For that makes him happy, for he loves what he has done. అద్భుతంగా ప్రేమను వ్యక్తపరిచే శక్తి, సంకల్పించిన తక్షణం కోరికలను సిద్ధించుకునే శక్తి ఆ 5వ చైతన్య తలమైన స్వర్గంలో మీకు ఉంటుంది. అక్కడ ఓ బెస్తవాడు ఉన్నాడు అనుకుందాం, చేపల్ని పట్టాలనుకుంటున్నాడు అనుకుందాం. ఆ ఆలోచన రాగానే ఓ తటాకం వాడి ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ చెరువు చుట్టూ చక్కని వృక్షాలు కనుల విందు చేస్తూ దర్శనమిస్తాయి. ఏ ఋతువును కోరుకుంటే ఆ ఋతువు వెంటనే అక్కడ ఏర్పడుతుంది. వాతావరణం చల్లగా హాయిగా ఉండాలనుకుంటే వెంటనే తటాకం మీద నుంచి శీతల పవనాలు మెల్లగా వీస్తాయి. గాలానికి ఓ అల్పమైన ఎరను తగిలించి నీళ్ల మీదకు విసిరి ఏ చేపను పట్టాలి అనుకుంటే ఆ చేపే వెంటనే అద్భుతంగా గాలానికి చిక్కుతుంది. ఆప్యాయంగా ఆ అభిలషించిన చేపను ఆనందంతో అందుకొని తన కలల సౌధంలోకి వెళ్ళి ఆహారంగా ఆరగించవచ్చు.
కోరుకున్నదే ప్రాప్తించిందన్న ప్రేమ తన్మయత్వంలో Entities there cannot imagine a place being greater than that one. That is why it is called paradise, and it is a difficult plane to achieve for those who have not realized and expressed love. తాము ఉంటున్న స్వర్గాన్ని కన్నా గొప్ప చైతన్య తలాలను అక్కడి ఆత్మ చైతన్యాలు ఏమాత్రం ఊహించలేవు. అందువల్లే అది స్వర్గమైంది. ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. Once one has expressed upon the fifth plane for a while, he will eventually question the essence of the light that envelopes all things and why he has deserved to be there. Many do not question why they deserve to be in paradise. They merely accept it. But eventually he will ponder whence come the light and the music. Then he will begin to see the splendid life force energy that has an equalness, an equality with the light, with the flora, with the fishes, with the lake, with the poplars in their cinnamon color of autumn. And he will begin to contemplate in the equalness of all these things. When he has done so, he begins to see that nothing is separate, that all things are in a flow of oneness. When he begins to see that, when he takes all the love that has been understood and realized through the expression of it, and begins to contemplate the oneness of all things, all entities, then he will advance to the sixth plane of understanding. పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణతి స్థితమైన కొంతకాలానికి సర్వ పదార్థాల మూలాల్లోంచి బంగారు వెలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయన్న ప్రశ్న ఉదయించే తరుణం ఆసన్నమవుతుంది. అక్కడ ఉండడానికి తనకేం యోగ్యత ఉందన్న ప్రశ్న తలెత్తుతుంది. స్వర్గం తమకు ఎందుకు ప్రాప్తించిందన్న ప్రశ్నను అధిక సంఖ్యాకులు అడగరు. కేవలం తమకు ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఉండిపోతూ ఉంటారు వాళ్ళందరూ. కానీ ఏదో ఓ తరుణంలో ఈ బంగారు వెలుగు, ఈ దివ్య సంగీతము ఎక్కడిది అన్న కుతూహలం జన్మించక తప్పదు. ఆ వెనువెంటనే సర్వస్వంలోనూ ఉన్న అద్భుత జీవ చైతన్యంలోని సమానత్వము, తటాకంతో ఏకత్వము, వృక్షాలతో ఏకత్వము అర్థం అవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సర్వస్వంలోని ఏకత్వాన్ని గురించి ధ్యానించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏది అన్యంగా భిన్నంగా లేదని, ఏకత్వమే సర్వస్వంలో పరివ్యాప్తించి ఉందని తెలుసుకుంటాడు. సర్వస్వంలో నుంచి జాలువారే ప్రేమను ఆ వ్యక్తి అనుభవించి అర్థం చేసుకొని సర్వస్వంలోని ఏకత్వాన్ని గ్రహించి వ్యక్తీకరిస్తూ ఆరవ చైతన్య తలానికి, అవగాహన తలానికి ఎదుగుతాడు. The sixth plane of heaven is beyond words, for words cannot describe how you, who believe yourself to be separate from the plant and the wind and the one who sits next to you, can be completely at one with something, yet unique and separate from that which you are at one with. But the plane of the sixth is the door of the seventh. For whatever one perceives and knows to be a reality, he will always become completely. So when
one sees only God in a oneness and lives in that sphere of oneness, he will become that which he sees and lives with. And the superlativeness and the supermanness of that becoming are the seventh heaven. The door to that heaven is the sixth plane of understanding, which is seeing what you become: pure God, pure reason, pure thought, pure life, pure light, the substance, that basis of the totality of all that is. ఆరవ చైతన్య తలం మాటలకు అందదు, వర్ణనాతీతం. అది వృక్షాల కన్నా, గాలి కన్నా, మీ పక్కనే కూర్చొని ఉన్న వాడి కన్నా నేను భిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో ఏకత్వ అభిన్నత్వ భావాన్ని, అభేదాన్ని మాటల్లో వర్ణించడం కుదిరే పని కాదు. అయినా జీవిత సర్వస్వంతోనూ మీరు ఏకీభవించే ఉన్నారన్న ఆరవ చైతన్య తలపు ప్రజ్ఞానమే మిమ్మల్ని ఏడవ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం అవుతుంది. ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారో ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతారు కనుక, ఆ స్వరూపమే మీకు కలుగుతుంది కనుక, అదే మీరు అయిపోతారు కనుక. కాబట్టి ఏకత్వమే దైవం అన్న సత్యపు ఎరుక ఏర్పడిన వ్యక్తి ఆ విశ్వాత్మక ఏకస్థితిని తానే సిద్ధించుకొని ఆ ఏకత్వాన్ని సర్వస్వంలోనూ దర్శిస్తూ జీవిస్తాడు. ఆ సర్వోత్తమమైన పరబ్రహ్మం పదాన్ని సంప్రాప్తించుకోవడమే సప్తమ ప్రజ్ఞాల స్థితి ప్రాప్తి. ఏడవ స్వర్గ ప్రాప్తి అంటే ఇదే. ఆ సప్తమ ప్రజ్ఞాతలానికి చేర్చే ద్వారం ఆరవ ప్రజ్ఞాతలంలో నుంచే తెరుచుకుంటుంది. ప్రాప్తించబోయే స్థితిని దర్శింపచేసేదే ఆ ద్వారం. నిర్మల దైవంగా, నిర్మల హేతువుగా, నిర్మల ఆలోచనగా, నిర్మల ప్రాణంగా, నిర్మల కాంతిగా అది మిమ్మల్ని దరిచేస్తుంది. సర్వస్వంలోని సమస్తానికి ధాతువు, జీవనాధారము అదే. Now the seventh. Imagine a brilliance that is greater than brilliance. An evolving core of a brilliance is of a hue of such color that the color no longer has brilliance but is in a state of emitting brilliance. In the core of that brilliance there are flashes of such wonderment, and the sea that the core is in is moving and expanding and rolling upward. And as the core rolls upward, the brilliance of the core emits a spectacular light review. And as the light review goes off into a perimeter of the brilliance, the core continues to evolve to be. తర్వాతది సప్తమ ప్రజ్ఞాతలం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఓ మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించి చూడండి. ఆ మహాప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే దాని మూలాధార వర్ణం తన సహజ వర్ణాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితికి విస్తరిస్తూ చేరుకుంటున్నట్లు. ఆ ప్రజ్వలించే కాంతి ప్రభలో అద్భుతాల మెరుపుల దర్శనం ఇస్తూ ఉంటాయి. ఆ మహాతేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ పైకి పర్వళ్ళు తొక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తున్నట్లు దర్శనం ఇస్తుంది. ఇలా పర్వళ్ళు తొక్కుతూ ఉనికి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తూ ప్రసారాలు చేస్తున్న తరుణంలో కేంద్ర మూలం ఒకే సమయంలో ఉన్నట్లుగాను పరిణామ క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. That which reaches out of the core is you. That which is called you, who reaches out of the core is for to add to
to the spectacularness of the brilliance is one who has contemplated the thought of the core and has become it in a unique form ongoing. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది మీరే మీరే అని అనబడుతున్నది కేంద్రం నుంచి అద్భుత నేత్ర పర్వంగా ప్రాజ్వల్యమానమై ప్రకాశిస్తున్నది కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృజింపబడి కేంద్రమే అయిన ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటుంది. You who have contemplated the core and have now become the platform from which all life springs forth. For what comes forth from the emission of the core into brilliance is thought. And from the thought that you have become in an ongoing, unique form, you will feed and nurture and expand the consciousness of all life. మీరే సంకల్ప మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్న మీరే సర్వ జీవరాశులు ఉద్భవించే జన్మావరణ స్థలిగా పరివర్తమై ఉన్నారు. ఇప్పుడు మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభతో ప్రసరిస్తున్నది ఆలోచనే, సంకల్పమే. ఓ శాశ్వత ప్రత్యేక స్వరూపాన్ని ఏ సంకల్ప మాత్రాన మీరే సృజించుకుంటున్నారో ఆ ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణులు చైతన్యాన్ని నిర్మిస్తూ పోషిస్తూ విస్తృతపరుస్తూ ఉన్నారు. Very poor be my words, for the vision must go beyond the bounds of space, time, and measure, beyond the limitation of speech, into an emotional understanding. But I assure you, Master, as you evolve and expand your understanding, moment to moment, step by step, realization upon realization, your vista will become ever more expansive until your emotion encompasses all that is. And that is when you will be joy. That is the seventh plane. That is God. That is where all and eventually will come to be. సప్తమ ప్రజ్ఞాతలపు దర్శనం స్థలావరణ కాల ప్రమాణ కొలతల పరిధులను అతీతంగానే ఉండి తీరాలి. కాబట్టి నా మాటలన్నీ మహా పేలవంగానే ఉండి తీరుతాయి, వర్ణనాతీతంగానే ఉంటుంది. మహా అనుభూతి ఆవేశంలో మాత్రమే అవగాహనంలోకి వచ్చే అర్థమయ్యే స్థితి అది. అయినా మీలో క్షణక్షణ ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా ప్రజ్ఞారోహణ జరిగి మీ దృక్పరిధి విస్తృతమవుతూ అనంత సర్వస్వాన్ని గ్రహించగలిగే మహాప్రజ్ఞా స్థితి సామర్థ్యం మీకు ప్రాప్తించి తీరుతుందని నేను నిశ్చయంగా చెబుతున్నాను. బ్రహ్మానంద పారవశ్యాన్ని మీరు అప్పుడే పొందుతారు. ఆ బ్రహ్మానందపు స్థితే సప్తమ ప్రజ్ఞాతలం. అదే దైవత్వ స్థితి. పరిణామ క్రమంలో సర్వ ప్రాణులు అవశ్యంగా పొందే అత్యుత్కృష్ట పరమపదం అదే. Student, I would like to know why people come back to this plane. మాస్టర్, మానవులు మళ్ళీ ఈ భూతలానికి ఎందుకు తిరిగి వస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. Ramtha, there are as many reasons, Master, as there are entities upon this plane. But most entities keep coming back to this plane because they have lived many lives here, and this is familiar to them. This is home to them. It is their roots, as it were. And when they leave here, they leave behind many entities with whom they have great emotional attachments, which may rise from guilt or hate.
as well as love. So when they pass this plane, their attachment to this place and to other entities create an emotional tie that draws them back here life after life after life. రామ్తా అంటాడు, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అన్ని కారణాలు ఉన్నాయి మాస్టర్. ఎన్నిసార్లు ఇక్కడ జన్మించి బాగా సుపరిచితమై ఉన్న చోటు కాబట్టి అత్యధికులు ఇక్కడికే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళ స్వస్థలం ఇదే, వాళ్ళ పుట్టినిల్లు ఇదే, వాళ్ళ జన్మ మూలం ఇదే. తమ దుష్కర్మల ఫలితంగా బాధపడుతున్న వాళ్ళను, తమ ద్వేషాలకు ప్రేమానురాగాలకు పాత్రులైన వాళ్ళను ఈ తలం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టాల్సి ఉంటుంది. వాళ్ళందరితో ఉన్న మహా బలీయమైన అనుబంధాలు బంధాలుగా మారి మరణించిన వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఈ తలానికే లాక్కొస్తూ ఉంటాయి. Then there are those adventurers who go to many other places to experience there and then bring their understanding and experiences back to this plane. And there are yet others who are complete with the experiences of this plane and never again return here, but go to the other places. ఇతర తలాలలో జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు. ఆ తలాల్లో తాము సంపాదించుకున్న అవగాహనలను, అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు ఈ భూతలానికి తీసుకొస్తూ ఉంటారు. ఇంకో పద్ధతి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఈ తలంలోని అనుభవాలతోనే, పరిస్థితులతోనే ధీరోచితంగా పోరాడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రారు, ఇతర తలాలకి వాళ్ళు తరలి వెళ్తారు. Student, you have said that once a person dies, he goes to one of several places or heavens, as you call them, depending upon what his attitude are like. And there he decides whether he wants to come back here. సో మాస్టర్, మనిషి మరణించిన తర్వాత తన స్వభావ స్థితికి అనుగుణ్యంగా ఉన్న మరో చోటికి, మీరు ఉంటున్న మరో స్వర్గానికి వెళ్తాడు అని, మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలా వద్దా అనే విషయం మీద ఓ నిర్ణయాన్ని అక్కడే తీసుకుంటాడు అని మీరు అంటున్నారు కదా? Ramtha, that is indeed correct. రామ్తా అంటాడు, అవును, సరిగ్గా అలాగే జరుగుతుంది. Student, how is that decision made? Who makes that decision? Does each individual decide that for himself? మాస్టర్, ఆ నిర్ణయం ఎలా జరుగుతుంది? దాన్ని నిర్ణయించేది ఎవరు? ప్రతి వ్యక్తి తన నిర్ణయాన్ని తనే స్వయంగా తీసుకోవాల్సి ఉంటుందా? Ramtha, there is no one who sits aloft, master, and governs or directs any one entity to choose a particular plane or place of expression, regardless of how the entity expressed in a prayer life. రామ్తా అంటాడు, ఓ ఎత్తైన సింహాసనం మీద కూర్చొని మిమ్మల్ని శాసించే ఏ నిర్ణేత అక్కడ ఉండడు మాస్టర్. అంతకు ముందు ఎంత ఘోరంగా మీరు జీవితాన్ని సాగించి ఉన్నా అక్కడ పుట్టు, ఇక్కడ జన్మించు అని మిమ్మల్ని ఎవ్వరు అక్కడ శాసించరు. To answer your question, let me tell you of an entity who lived upon your plane many years ago in your time. When the entity passed from this plane, he had experienced and understood power and pain, and he had expressed the sweetness and tenderness of love. That means his understanding was aligned with the fifth plane of heaven. Thus, when he left this plane, that is where he went for what is termed a holiday of whatever duration he desired.
మీ ప్రశ్నకు సమాధానంగా మీకు సమకాలికుడిగానే ఈ భూమి మీద నివసించి మరణించిన ఓ మనిషి గురించి నన్ను ఇప్పుడు చెప్పని. వాడికి బలం గురించి బాధ గురించి ఎంతో తెలుసు. ప్రేమైక జీవిగా జీవితాన్ని పండించుకున్న ఆ మనిషి తాను అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని, లాలిత్యాన్ని, సౌకుమార్యాన్ని సర్వలకు పంచాడు. పంచమ స్వర్గ ప్రజ్ఞాతలానికి ఆ మనిషి అనుభవ యోగ్యత తలతూగింది. కాబట్టి ఆ మనిషి తన మరణానంతరం ఆ పంచమ ప్రజ్ఞా స్వర్గతలాన్ని అందుకున్నాడు. భూమి నుంచి నిష్క్రమించిన ఆ మనిషి సెలవు లభించినట్లుగా ఆట విడుపు కలిగినట్లు ఆ స్వర్గంలో ఉంటుంది. తన ఇష్టం వచ్చినంత కాలం ఆ వ్యక్తి అక్కడే ఉండవచ్చు. Now the fifth plane is a plane where entities readily manifest through their thoughts, which is their voice, whatever they imagine, whatever they desire, and in but a moment it appears. They experience color and form and illusion and all things in life, and they continue to experience all of their dreams of however long they desire, until the time comes when they ponder whether there is something more. And there is something more, for there are still two heavens beyond them that they cannot see, for they have not renewed with those understandings in their thought process, nor expressed them in their lives. To experience those planes, they have to seek God in all things and be as God is. Though they have humbly expressed love, they have yet to understand their oneness with God and all life. ఇచ్ఛా ప్రాప్తి తక్షణం సిద్ధించే తలమే పంచమ తలం. ఆ తలంలోని ఆత్మల భాష సంకల్పమే. దేన్ని ఊహిస్తే, దేన్ని కాంక్షిస్తే అది ఆ క్షణంలోనే సాక్షాత్కరించి దర్శనం ఇస్తుంది. రంగులు, రూపులు, అన్ని వస్తు విశేషాలు కోరుకున్న విధంగానే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. భ్రమలను కనిపిస్తూ ఉంటాయి. అక్కడి పారవశ్యంలో అక్కడి వాళ్ళు తాము కోరుకున్నంత కాలక్షేపం చేయొచ్చు. అంతకంటే గొప్పది మరొకటి ఏదైనా ఉందా అని అనిపించే క్షణం వచ్చేంత వరకు అక్కడి పరిస్థితి యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు అంతకన్నా ఉన్నత ప్రజ్ఞా స్థితుల గురించి ఎరుక ఏర్పడే అవకాశం లభిస్తుంది. పంచమ ప్రజ్ఞా తలానికి మించి వారి దృక్పథానికి అతీతంగా, వాళ్ళ అవగాహనలకు ఇంకా అందకుండా, వారి ఊహల పరిధిలోకి రాకుండా మరి రెండు చైతన్య తలాలను అందుకోవాలి. అంటే సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించగలిగే స్థితిని ఆ ఆత్మ చైతన్యాలు సాధించి దైవంలాగే ఉండగలగాలి. ఎంతో వినయంగా ప్రేమను అభివ్యక్తీకరించగలుగుతున్న దైవత్వంతో తమ ఏకత్వాన్ని, అవినాభావ తత్వాన్ని, జీవిత సర్వస్వమే అయి ఉన్న దివ్యత్వాన్ని అనుభవించి గ్రహించి ఉండాలి. After a short time upon the plain of paradise, this master began to ponder whether there was something more, and he called for help. And there is always help. Behold, there appeared before him a most wondrous entity, silken in light and arrayed in garments that are brilliant to the eye. And he said to the entity, "O Master, I am proud in this paradise. I have everything. I have the fishes from the sea. The home I always dreamed about having and never did.
and I have flowers that do not even need a gardener. A most wondrous place. And look at my garments. I never had clothes like this before, but I have them now. Yet I'm still troubled, though I have many friends here. The woman I love is not with me, and that is not all that troubles me, and that not all and and that is not all that troubles me. Where is God? I see all these wondrous things. I have all these wondrous things. But where is God? ఆ పంచమ స్వర్గతలాన్ని అందుకున్న మీ సమకాలికుడు కూడా ఇంతకన్నా గొప్ప స్థితి మరొకటి ఉందా అని ఆలోచనను చేయగలిగాడు. సహాయం కోసం ప్రార్థించాడు. సహాయం అక్కడ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. వెంటనే ఓ అద్భుత చైతన్య స్వరూపం మిరుమిట్లు గొలుపుతున్న పట్టు పీతాంబరాలను ధరించి అతని ముందు సాక్షాత్కరించింది. సర్వభోగి ఇలా అన్నాడు, ఓ మహాపురుష, నాకు ఓ చింత కలుగుతోంది. ఈ స్వర్గంలో నేను కోరుకున్నవన్నీ నాకు సమకూరి ఉన్నాయి. ఇలా సముద్రాల్లో పట్టుకోవాలని ఉమిళ్ళూరి కలలు కన్న చేపలు కూడా నా సొంతాలయ్యాయి. ఇక్కడ భూమి మీద ఏనాడు సొంతం చేసుకోలేకపోయిన ఆ దివ్య గృహాన్ని ఇక్కడ సునాయాసంగా నేను పొందగలిగాను. తోటమాలి పరిశ్రమ కూడా అవసరం లేకుండా విరబూస్తున్న దివ్య పుష్పాలు ఉన్నాయి ఇక్కడ. ఎంత అద్భుత జగత్తో ఇది. నా దుస్తులే చూడండి, ఓ కొరత నన్ను బాధిస్తోంది. ఎందరో స్నేహితులు నాతోనే ఉన్న ప్రియసఖి మాత్రం నా దగ్గర లేదు. అయినా నా బాధ దాన్ని గురించి మాత్రం కాదు. దేవుడు ఏడి? ఎన్ని గొప్ప వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అన్నీ నా సొంతాలే అయి ఉన్నాయి కూడా. మరి దేవుడు ఏడి? ఎక్కడున్నాడు? After a short time upon the plain of paradise, this master began to... No. The wise entity says unto him. The wise entity says upon him, blessed be you who have revealed in all things that are, and yet question whether there is perhaps something more. Who questions where the Father is, who has adorned you so well. ఆ మహావిఘ్నుడు ఇలా అన్నాడు, ధన్యుడవయ్యావు నాయనా. అన్ని సౌఖ్యాలలో మునిగి తేలుతున్న ఇంతకన్నా ఉత్తమ స్థితి కోసం పరితపిస్తున్న నువ్వు నిజంగా ధన్యుడివే. అన్ని సౌఖ్యాలను నీకు సమకూరుస్తున్న తండ్రిని గురించి నువ్వు చేస్తున్న అన్వేషణ శ్లాఘనీయం. Well, that is what I am mostly troubled about. I would like to thank God for giving me all these wonderful things, although I have always been a little afraid of God. I would like to pay homage to him, if that's acceptable. నీ సమకాలిక స్వర్గవాసి ఇలా అన్నాడు, నా బాధ అంతా అదే స్వామి. నాకు ఇన్ని సౌఖ్యాలను ప్రసాదించిన నా దైవానికి నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. ఆయన అంటే నాకు కొంత భయంగానే ఉన్నా ఆయనకు వందనాలు అర్పించాలని ఉంది, ఆయన ఒప్పుకుంటే. The entity says, Master, come with me. There is a place I wish to take you to. అయితే నాతో రా, నిన్ను ఓ చోటికి తీసుకెళ్ళాలి. In but a blink of the eye, they are at a pond, yet they have traveled nowhere. The wise entity says,
Master, do sit yourselves beside me and look into the water. The man looked into the water, and what does he see? He sees before him his last expression upon this plain. From that time he was a baby suckling upon his mother's breast, to the changing of his sweet bottom, to youth and skinned knees and lost marbles, to young manhood and seducing some unwilling participant, to manhood, marriage, and love forever, to children and opportunities, labor and friends and finances. రెప్పపాటు క్షణం లోపలే ఎక్కడికి ప్రయాణం చేయకుండానే వాళ్ళిద్దరూ ఓ తటాకం ముందు నుంచుని ఉన్నారు. నాయనా, నా ప్రక్కన కూర్చొని నీళ్ళలోకి చూడు. స్వర్గవాసి నీళ్ళలోకి చూశాడు. ఏం కనిపించింది అతనికి? భూమి మీద గత జన్మలో తాను చేసిన వ్యక్తీకరణలన్నీ అక్కడ సజీవంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓ పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి తల్లి రొమ్ము చీకుతూ పాలు తాగుతూ ఉన్నాడు. బాల్యావస్థను దాటుతున్నాడు. మోకాళ్ళు చీరుకుపోతున్న గోళీల ఆటలో ఓడిపోతూ ఉన్నాడు. యవ్వనం వచ్చేసింది. ఓ యువతిని బలాత్కరిస్తున్నాడు. పెద్దవాడు అయ్యాడు. వివాహము, అవధులు లేని శృంగారము, పిల్లలు పుట్టడము, వచ్చే అవకాశాలు, అవస్థలు, మిత్ర పరివారాలు, అప్పుల్లో అగచాట్లు అన్ని. He is amazed, for he is seeing himself as he has never seen himself before. He had been a good man in that life, who believed that God existed. He had been a powerful man, and yet he never enslaved anyone with his power, and he had loved his wife and children earnestly, and didn't mind telling a few about that either. So he had made himself known in that life by teaching and mastering and loving and becoming humble and pure in spirit. As his life is revealed in the pond, and he contemplates that what he sees, the man looks at the entity and he says, I have done well. స్వర్గవాసి తనను తాను ఎప్పుడూ ఆ విధంగా చూసుకోలేదు. మరి తాను ఎంతో మంచివాడు, దేవుడు ఉన్నాడు అనే విశ్వసించాడు. ఎంతో వాడుకోలేదు. తన భార్య పిల్లల్ని చక్కగా ప్రేమించాడు. తన ప్రేమ లీలను కొందరితో చెప్పుకునేందుకు సిగ్గుపడలేదు కూడా. ప్రేమను గురించి అభివర్ణించి చెబుతూ బోధిస్తూ ప్రేమైక జీవిగా పేరు కూడా తెచ్చుకున్నాడు. వినయంతో చక్కటి జీవితాన్ని గడిపాను నేను అన్నాడు. ఎవరైతే పుస్తకాలు చదువుతూ ఇప్పటిదాకా ఈ జ్ఞానాన్ని స్వీకరించారో వారందరూ కూడా పుస్తకాలు పక్కన పెట్టి ధ్యానంలో నిమగ్నం అవ్వండి. ఎవరైతే ధ్యానంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే ధ్యాన స్థితిలో కొనసాగుతూ ఇప్పటిదాకా మాస్టర్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని ఒకసారి మళ్ళీ ఆకలింపు చేసుకుంటూ అవగాహన చేసుకుందాం. 3 తలాలు ఈ భూమి మీదనే ఆయా అనుభూతుల్ని మనం అనుభవించాల్సి ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. 4వ తలం ప్రేమ తలం. ఈ భూమి మీద ఎవరైతే ఆ ప్రేమతో కూడుకుని ఉంటారు, ప్రేమని తలలో నింపుకుంటారు, ప్రేమని పంచుతూ ఉంటారు, వాళ్ళు 4వ తలానికి ఆ సాంద్రతకు ఇక్కడ ఉండగానే
చేరుకుంటారని మనం తెలుసుకుంటున్నాం. అక్కడ అంత ప్రేమే ఆ తరంలో. ఏడు వర్గతలాలు ఉన్నాయని మాస్టర్ టీచర్ రామ్తా గారు మనకు తెలియజేస్తున్నారు. మొదటి తలము భూలోకమే, రెండవ తలం భూలోకమే, మూడవ తలం కూడా భూలోకమే. ఈ మూడు కూడా ఇక్కడే అనుభవించాల్సింది. ఆ తరువాతి 7 తలాలు కూడా ఇక్కడే అనుభవించడానికి కూడా వీలుంది. ఆ తర్వాతి తలాలు మన కొరకు అక్కడ ఎదురు చూస్తుంది. ఇక్కడ అనుభవపూర్వకంగా మనం అక్కడ ఆ తలాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. ఏడు స్వర్గాలుగానే చెప్తున్నారు. ఒకటి కాదు స్వర్గం, 7 స్వర్గాలు. ఈ భూతలం కూడా ఒక స్వర్గమే. ఇక్కడ మనం అనుభవిస్తున్న ఈ 3 తలాలు కూడా ఇదంతా సృష్టికర్త మహాసృష్టి. ఈ భూలోకమే ఆయన సృష్టించింది. పరమాత్మ యొక్క దివ్యమైన సృష్టిలో మనం అందరం భాగస్వాములుగా మనం ఈ భూతలం మీద ఆ అనుభవాలన్నీ పొందుతున్నాం, హాయిగా ఆనందంగా జీవిస్తున్నాం. మొదటి తలమైన ఈ భూతలం మీద తాను కళను, బాధను, రాజనీతి శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరు ఉన్నారని, వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు. ఆ 4వ తలంలో ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నా, ఆ ప్రేమను ఏమాత్రం వెలిబుచ్చలేని
దురదృష్టవంతమైన జీవిత చైతన్య తలం ఇది. ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం తమలోనే ఉన్నా దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం మాత్రం ఈ తలంలోని వాళ్లకు ఉండదు. అందరిలోనూ ప్రేమ ఉంది. ఈ తలంలో ఉన్న వాళ్ళందరి వద్ద ప్రేమ ఉంది, కానీ అది వ్యక్తీకరించే సామర్థ్యం మనలో లేదు. ఇది ఈ భూలోకంలో కూడా మనం ఆ తలానికి సంబంధించినటువంటి అనుభూతిని ఇక్కడ పొందవచ్చు. ఈ భూతలాన్ని దాటి, భూలోకాన్ని దాటి ఉన్నటువంటి ఆవరించి ఉన్న ఆ 4వ తలానికి మనం చేరుకోవడానికి ఆ తలంలో ఉంటూ మనం ఇక్కడ అనుభూతిని పొందొచ్చు. మనం ఆ తలంతో అనుసంధానించబడి ఉన్నాం. ఇప్పుడు అందరూ ఆ 4వ తలంలో ప్రేమతో, ఎవరైతే ప్రేమను పంచడానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ కూడా ఆ తలంతో అనుసంధానించబడి ఉన్నారు. మనమందరం ఈ 3 స్థాయిలను దాటి 4వ తలంలో ప్రవేశించి ఈ భూతలానికి ఆవరించి ఉన్న 4వ తలంతో, ఆ శక్తితో, అక్కడి ప్రకంపనలతో, అక్కడి చైతన్యంతో మనం పనిచేస్తున్నాం. మన భూలోకంలో ఉన్నప్పటికీ 4వ తలం చైతన్యం, ప్రేమ భావన, ఆ వ్యక్తీకరణ కలుగుతుంది. అందరికీ ఆ ప్రేమను పంచాలన్న తపన మనలో కలుగుతుంది. అందరికీ మేలు చేయాలి, ఈ సత్యాన్ని అందరికీ పంచాలి, తెలియచేయాలి, ఈ మార్గంలోకి అందరినీ తీసుకురావాలి. ఇది కేవలం ఆ తలంలో ఉన్నటువంటి శక్తి చైతన్యాల కలయిక వల్ల మనలో కలిగిన స్పృహ. మనం ఆ చైతన్య స్థాయితో కలిసి పనిచేస్తున్నాం. మనం ఈ తలంలో ఉన్నప్పటికీ 4వ తరం వారి శక్తి చైతన్యాలతో కలిసి పనిచేస్తున్నాం. ఇక ఉన్న అనబడుతూ ఉంది. ఐదవ చైతన్య స్థలం ఈ తలంలో
మేలిమి బంగారు కాంతుల పారవస్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్యతలం ఇదే. మేలిమి బంగారు కాంతుల పారవస్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్యతలం ఇది. అక్కడంతా ఎలా ఉంటుంది? సూర్యుడి కిరణాలు బంగారు వన్నెతో ఉంటే ఎలా ఉంటుందో చైతన్యతలం ఎలా ఉంటుందంటే, సూర్యుని బంగారు కిరణాలు బంగారు వన్నెతో ఉంటే ఎలా ఉంటుందో ఆ తలం అలా ఉంటుంది. అది 5వ తలం. స్వర్గం అనబడుతుంది. మనం స్వర్గం స్వర్గం అంటుంటాం కదా. ఆ స్వర్గతలం ఎలా ఉంటుంది అంటే, సూర్యుని కిరణాలు బంగారు రంగు కాంతితో ఉంటాయంట. అంతా వెలుగే, ఇంకేముంటుంది. ఈ 5వ చైతన్య తలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకుని దర్శనమిస్తూ ఉంటాయి. అక్కడ మనం అందరం ఎలా ఉంటాం? 5వ తలంలో బంగారు రంగు కాంతిలో మెరిసిపోతూ ఉంటాం. మన దగ్గర ఏమున్నా బంగారు రంగు కాంతితోనే ఉంటాయి. ఏ వస్తువు ఉన్నా. తమ సహజ స్థితితో పాటు, సహజ వర్ణాలతో పాటు మన సహజ వర్ణం, మన కాంతి వర్ణం ఏదైతే ఉంటుందో, మన వర్ణం, మన రంగు ఏదైతే ఉంటుందో, దాంతోపాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకుని దర్శనమిస్తూ ఉంటాయి. ఆ తలంలో మరి రాత్రులే ఉండవు. అక్కడ రాత్రులు లేవట. ఎప్పుడు నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఎప్పుడు బంగారు తేజమే. గోల్డెన్ కలర్, గోల్డెన్ లైట్, ఆల్వేస్ గోల్డెన్ లైట్. ఆహా, ఎలా ఉందో చూడండి. మేలిమి బంగారు కాంతితోటి ఆ స్వర్గం అంటే అలా ఉంది. ఎటు చూసినా బంగారమే, బంగారు కాంతే. మనం వెళ్ళకపోయినా ఆ దైవం, ఆ దైవ స్వరూపుడు రామ్త గారు మనకి ఆ స్వర్గ దర్శనాన్ని, స్వర్గ వీక్షణాన్ని చేస్తున్నారు మన చేత. ఆ కాంతి బంగారు వర్ణపు కాంతితో ఆ స్వర్గం 5వ తలం. బంగారు కాంతుల్ని కప్పుకుని దర్శనమిస్తూ ఉంటాయంట. ఆ తలంలో మరి రాత్రులే ఉండవట. ఎప్పుడు నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ. ఆ తేజో ప్రకంపనాలు అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్య నాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. ఆ బంగారు వర్ణంలో నుంచి వచ్చేటటువంటి కాంతి ప్రసారంలో దివ్య నాదం వినిపిస్తూ ఉంటుంది. ఆ బంగారు కాంతిలోంచి, ఆ తేజస్సులో నుంచి ఎప్పుడు నిర్మల బంగారు తేజమే. 5వ తలంలో నిర్మల బంగారు తేజం, సూర్యకిరణాలు బంగారు కాంతితో ఉన్నట్టే ఉంటుంది. మొత్తం ఎటు చూసినా బంగారు వర్ణపు కాంతి. ఆ తేజో ప్రకంపనాలు అద్భుత వేగంతో, ఆ ప్రకంపనాలు ఎలా ఉంటాయి? కాంతి ప్రకంపనాలు, ఆ తేజో ప్రకంపనాలు అద్భుత వేగంతో సాగుతూ ఉంటాయి. అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్య నాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయంట. ఓ దివ్య నాదాన్ని
ప్రసరిస్తూ ఉంటాయి ఎప్పుడు. ఈ పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణితి స్థితమైన కొంతకాలానికి. అక్కడ పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యం పరిణితి స్థితమైపోయింది. ఇంకా నిరంతరం మీరు ప్రేమను పంచడంలోనే మీ యొక్క స్థితి స్థితమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు అంతకు మించిన స్వర్గం ఇంకేది ఉండదని భావిస్తూ ఉంటారు. 5వ తలంలో ఉన్నవాళ్ళు ఇంతకు మించిన స్వర్గం ఇంకేమీ లేదు అని ఊహిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఇంతకన్నా స్వర్గం ఇంకేది లేదనుకుంటూ ఉంటది. అందుకే అది స్వర్గం అనిపిస్తూ ఉంటది. ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం. ఈ ప్రేమకు సంబంధించినటువంటి అనుభూతి కనుక లేకపోతే ఈ స్వర్గాన్ని చేరడం కష్టతరం అని చెప్తుంది. పంచమ చైతన్య తలంలో ప్రేమ వ్యక్తీకరణ సామర్థ్యపు పరిణతి స్థితమైన కొంతకాలానికి, అది పూర్తిగా మనలో స్థితమైపోయిన తర్వాత సర్వ పదార్థాల మూలాలలోంచి బంగారు వెలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయన్న ప్రశ్న ఉదయించే తరుణం ఆసన్నమవుతుంది. మనలో ఆ ప్రేమతత్వం, ఆ కాంతి పూర్తిగా స్థితమైపోయిన తర్వాత ఈ సర్వ పదార్థాలలో మూలాలలోంచి బంగారు వెలుగులు ఎందుకు వస్తున్నాయి అన్న ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. అక్కడ ఉండడానికి తనకేం యోగ్యత ఉందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ ఉండడానికి నాకు ఏం యోగ్యత ఉంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పటిదాకా మనకు ఆ కాంతిని, ఆ శక్తిని, ఆ అనుభూతిని చెందుతూ ఇంతకన్నా మించిన స్వర్గం ఇంకేముంటుంది అన్న భావనలో ఉండిపోతాం. ఆ తర్వాత కొంతకాలానికి మనలో అది స్థితమైపోయిన తర్వాత ప్రేమను వ్యక్తీకరించే ఆ సామర్థ్యపు పరిణితి పెరిగిపోతుంది. మనలో ఎక్కడ చూసినా ప్రేమ భావనే ఉంటుంది, అంతా ప్రేమే ఉంటుంది మనలో. ఆ వ్యక్తీకరణలో కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తీకరణ ఉంటుంది. మనం పరిపూర్ణులుగా తయారవుతాం ఆ 5వ తలంలో. అప్పుడు మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అక్కడ ఈ అనుభూతిని పొందడానికి, ఈ అర్హతను సాధించడానికి నాకు ఎలా ఇది కలిగింది, ఈ అర్హతని నేను ఎలా పొందగలిగాను, ఈ కాంతి ప్రసారం నాలో ఏ విధంగా జరుగుతుంది, ఈ స్వర్గానికి నేను రావడానికి ఏ విధంగా మూలమైంది, ఎందుకు నేను ఇక్కడికి రాగలిగాను అన్న విషయాన్ని మనలో ఒక ప్రశ్న ఉదయించడం జరుగుతుంది. అన్నింటిలోనూ ఈ బంగారు వర్ణపు కాంతి ఏ విధంగా వస్తుంది, నాలో వస్తుంది, అందరిలోనూ వస్తుంది. ఈ స్వర్గంలో ఉన్న వీరందరిలో నుంచి, ప్రతి పదార్థంలో నుంచి ఆ వెలుగు వస్తుంది. సర్వ పదార్థాల మూలాలలోంచి బంగారు వెలుగులు ఎందుకు ప్రసరిస్తున్నాయి అన్న ప్రశ్న వస్తుందంట.
సర్వ పదార్థాల మూలాల్లోంచి ఇక్కడ ఉండడానికి తనకి యోగ్యత ఏముంది అన్న ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఉండడానికి నాకు ఏ యోగ్యత ఉంది, ఈ తలంలోకి రావడానికి నాకు ఏ యోగ్యత ఉంది అన్న ప్రశ్న ఉదయిస్తుంది మనకి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఇది ప్రాప్తించిందన్న ఆలోచన కూడా చాలా మందికి రాదు, ఎవరికి రాదు. కానీ కొంతమందికి వస్తుంది. ఎందుకంటే ముందుగానే మనకు రామ్తా మాస్టర్ ఆ ఆలోచనని మనలో కలిగింపజేస్తున్నారు కాబట్టి ఆ స్వర్గంలో మనం ఉన్నాం, ఇప్పుడు ఆ తలంలో ఉన్నాం. ఆ బంగారు వర్ణపు కాంతి లోకంలో, స్వర్గలోకంలో మనం ఉన్నాం. మనలో ఆ ప్రేమ అంతా కూడా నిండిపోయింది, కాంతి అంతా కూడా నిండిపోయింది. ప్రతి పదార్థంలో నుంచి ఆ బంగారు వర్ణపు కాంతి వస్తుంది చూడండి. మనం ఇక్కడ దర్శించగలం, ప్రతి ఒక్కరిలోనూ చూడగలం, ప్రతి పదార్థంలోనూ మనం సర్వ పదార్థాలలో నుంచి కూడా ఆ బంగారు వర్ణపు కాంతిని మనం చూడగలం. ఇక్కడ కూడా ఆ తలంతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి శక్తి చైతన్యాల కలయికతో కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం. మనం భూలోకంలో ఉంటూ కూడా అంత శక్తి సామర్థ్యాలను మనం సంపాదించుకోగలిగాం. ఈ బంగారు వెలుగు, దివ్య సంగీతము ఎక్కడిది చూడండి. ప్రతి ఒక్కరిలోనూ ఆ బంగారు వెలుగే కనిపిస్తుంది. ప్రతి పదార్థంలోంచి కూడా ఆ బంగారు వెలుగే వస్తుంది. అనుభూతి చెందుదాం మై డియర్ మాస్టర్స్. ఉన్నది ఇక్కడ ఎందుకు? ఇదంతా కూడా భగవత్ సృష్టే, ఆ పరమాత్మ సృష్టే. ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞానుసారమే, ఆయన శక్తి చైతన్యమే. ఈ బంగారు వెలుగు, ఈ దివ్య సంగీతం ఎక్కడిది అన్న కుతూహలం జన్మించక తప్పదు, ఖచ్చితంగా రావాల్సిందే మనకి. ఆ వెనువెంటనే సర్వస్వంలోనూ ఉన్న అద్భుత జీవ చైతన్యంలోని సమానత్వము, తటాకంతో ఏకత్వము, వృక్షాలతో ఏకత్వము అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సర్వస్వంలోని ఏకత్వాన్ని గురించి ధ్యానించడం ప్రారంభిస్తాడు. ఎస్, ఆ తలంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకున్నాం. మనం కావలసిన దాన్ని ఆ తటాకంలో నుంచి మనం స్వీకరించవచ్చు. మనం ఏది కావాలనుకుంటే అది ఆ తలంలో ఉంది. ఏకత్వాన్ని సాధించగలుగుతాం. ఆ వృక్షాలలో, ఆ నీటిలో, చుట్టూ ఉన్న ప్రతి పదార్థంలోనూ ఆ పదార్థంతోనూ ఏకత్వాన్ని సాధించి ఆ ఏకత్వాన్ని గురించిన ధ్యానం మనం మొదలు పెడతాం. అప్పుడు ఆ వ్యక్తి ఏది అన్యంగా, భిన్నంగా లేదని భావించడం జరుగుతుంది. ఏకత్వమే సర్వస్వంలో పరివ్యాపించి ఉందని తెలుసుకుంటారు. మనం అక్కడ ఏకత్వమే సర్వస్వంలోనూ పరివ్యాపించి ఉందని తెలుసుకుంటాం. సర్వస్వంలోంచి జాలువారే ప్రేమను ఆ వ్యక్తి అనుభవించి అర్థం చేసుకుని సర్వస్వంలోని ఏకత్వాన్ని గ్రహించి వ్యక్తీకరిస్తూ 6వ చైతన్య తలానికి, అవగాహన తలానికి ఎదగడం. చివరి ఒక్క నిమిషం. 6వ తలానికి
ఈ అద్భుతమైన తలాన్ని మనం మరొక సెషన్లో ప్రవేశిద్దాం. అద్భుతమైనటువంటి ఈ 5వ తలం గురించి మనం పొందిన జ్ఞానానికి, మనకు లభించిన జ్ఞానానికి, ఆ స్వర్గ దర్శనం చేయించిన గ్రేట్ మాస్టర్ టీచర్ రామ్త గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకో. ఎంత ప్రేమ మనమంటే. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ, we are all blessed. Thank you so much. Last 30 seconds. Twenty seconds. Ten. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands, keep on your eyes. 5, 4, 3, 2, 1, 0. Slowly, gently open your eyes, touch your hands. Thank you. Love you. Yes. మీ అనుభవాల్ని తెలియచేయండి. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. ఎస్ మాస్టర్, ప్లీజ్. ఇది చదువుతుంటే నాకు గుర్తొచ్చింది. 7వ తలంలో నేను వెళ్ళి వచ్చాను మాస్టర్. అదే ఎగ్జాక్ట్లీ అదే 7వ తలం. అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే అక్కడ ఉంటాడు దేవుడు. అది ఆయన ఎంత భావావేశాన్ని కరెక్ట్ గా వర్ణించాడు ఇంగ్లీష్ లో. నిజంగా తెలుగులో చెప్పాలంటే మాటలు లేవు. అక్కడ పోయిన తర్వాత మాటలు లేవు. అంత అద్భుతమైనటువంటి ఆనందం, అమితమైన ఆనందం. ఆ ఆనందానికి అంతులు లేదు. ఎప్పుడు వెల్లువలాగా ఆనందం వస్తూనే ఉంటుంది అన్నమాట. ఆ ఆనంద స్వరూపుడు దేవుడు అక్కడ ఉంటాడు. అక్కడి నుంచే సృష్టి కార్యాలు జరుపుతూ ఉంటాడు. అంత ఆనందంలో ఉంటూ ఓన్లీ 10 నిమిషాలు మాత్రమే ఉండగలిగాను అక్కడ. అది అక్కడ ఉండేటువంటి అందరూ ఒకేలా ఉంటారు. అన్ని కాంతిపుంజంలో ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక కాంతిపుంజానికి ఇంకొక కాంతిపుంజానికి డిఫరెన్స్ లేదు. అందరూ ఒకేలా ఉంటారు. అది మాస్టర్. అక్కడ రకరకాల తలాల్లో ఉంటూ
ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇవి ఉమ్, 6వ తలంలో అయితే. కానీ 7వ తలంలో అలా కాదు. ఇంకా కావాలనేది ఏం ఉండదు అసలు. ఉమ్, ఉమ్, అంతే. అక్కడ ఆనందమే ఆనందము, అంతే. అమితమైన ఆనందం. దాంట్లో ఓలలాడుతూ ఉంటారు ఆ 7వ తలంలో. ఉమ్. సో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళాలి. Yes. రామ్తా మాస్టర్ మన అందరినీ తీసుకెళ్తున్నారు. మనం ఎందుకు 6వ తలానికి వెళ్లకుండా వెనక్కి వచ్చామంటే, ఈ 5వ తలాన్ని పూర్తిగా మనం అనుభూతి చెంది అనుభవించి ఈరోజు ఇక్కడ రోజంతా కూడా మనం ప్రతి వస్తువులోనూ ఇక్కడ పదార్థం ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ తలాలతో కలిసి ఇప్పుడు ఇక్కడ పని చేయొచ్చు మనం. అంత అద్భుతమైన అవకాశం ఉంది. అవును, ఇప్పుడు మీరు 7వ తలంతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు అవును, మీ స్థాయి అది. 7వ తలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తీకరణ ఇక్కడ చేయగలుగుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు అదే కాంతి పుంజంగా దర్శించగలుగుతున్నారు. అదే స్థాయి. ఆ తలపు స్థాయి ఇక్కడ కూడా మనం అనుభూతి చెందవచ్చు. అందుకే ఆ 7 తలాలను మనం ఇక్కడ అనుభూతి చెందవచ్చు. అదే వండర్ఫుల్. అందుకే భూమి మీదకి ఎందుకు వస్తారంటే, ఇక్కడ 5వ తలానికి వెళ్తే నువ్వు 5వ తలంలోనే ఉంటావు. 6వ తలానికి వెళ్తే 6వ తలంలోనే ఉంటావు. కానీ ఈ భూలోకం ఎందుకు అంత గొప్పదంటే, ఇక్కడ ఉండి నువ్వు అన్ని తలాలని దర్శించవచ్చు. నువ్వు ఏ తలానికి వెళ్ళొచ్చు. నీ ఇష్టం ఇది. ఎనీ క్లాస్, యూ కెన్ సిట్ ఇన్ ఎనీ క్లాస్ కదా. ఏ తరగతిలో అయినా ఉండొచ్చు. నీ ఇష్టం అది. నేను డైరెక్ట్ గా 5th క్లాస్కి వెళ్ళిపోతానండి, వెళ్ళిపో. 6th క్లాస్ ఓకే, నీ ఇష్టం. లేదు అవసరం లేదండి, నేను 7th క్లాస్కి వెళ్ళి కూర్చుంటాను, 7th ప్లేస్ లో కూర్చుంటానండి, నీ ఇష్టం. సో అందుకే భూతలం అంటే అంత అద్భుతమైనటువంటి తలం ఇది. ఇక్కడ జన్మ తీసుకోవడానికి ఎంత ఇష్టంతో వస్తారంటే, అంత ప్రేమగా ఈ భూతలంలోకి వస్తారు. ఎందుకంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఇక్కడే ఎక్కువసేపు ఉండాలనుకుంటారు. ఎందుకు? ఇక్కడ పని ఎక్కువ ఉంది మనకి. తెలియని వాళ్ళకి తెలియచెప్పే పని ఇక్కడ ఎక్కువ ఉంది. అక్కడ ఎవరికి చెప్పే పని లేదు. నువ్వు 5వ తలంలో కూర్చుంటే అందరూ అలాగే ఉంటారు, నీకేం పనిలే, సైలెంట్ గా ఉండాల్సిందే. అతను ఆ దివ్య ప్రకాశంతో వెలిగిపోతుంటాడు, నీవు దివ్య ప్రకాశంతో వెలిగిపోతుంటావు. నువ్వు చెప్పేది ఏం లేదు అక్కడ. సైలెన్స్ ఏముండదు, అంతకు మించి ఏముండదు. 7th అక్కడ. కానీ ఇక్కడ నీవు ఆ దైవత్వాన్ని ప్రదర్శించి ఆ దైవంతో సమానంగా ఇక్కడ కీర్తించబడాలి అంటే ఇక్కడే ప్లేస్ ఉంది, అక్కడ లేదు. నీవు ఒక దైవంలా కీర్తించబడాలి అంటే ఆ దివ్యత్వ భావన పరిపూర్ణమైనటువంటి స్థితిలో నీకు ఒక వ్యత్యాసంలా కనిపించాలి అంటే ఇక్కడ కుదురుతుంది. అక్కడేం కుదరదు. అందరూ అలాగే ఉంటారు, సేమ్ ఈక్వల్. అందరూ ఒకేలా ఉంటారు. మీరు అంటున్నారు 7th లో అందరూ ఒకటి లైట్, సేమ్ కలర్, ఏం ఉండదు, డిఫరెన్స్ ఉండదు. అంతా ఒకటే లైట్ అక్కడ. సో కనుక అద్భుతమైనటువంటి సత్య దర్శనంలో ఆ ప్రయాణంలో మనం ఉన్నాం. కనుక ఈ అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మన చేత చేయిస్తున్నటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి, ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, లోకా సమస్త సుఖినో భవంతు. తదాస్తు. లవ్ యు ఆల్. మీ విశ్వం మాస్టర్. థ్యాంక్ యూ.